అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్లోర్ క్లీనింగ్ కోసం చూద్దామండి. ఇంటిని ఎంత చక్కగా ఎంత శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. మన వెస్టీజ్ కంపెనీలో మన అల్ట్రా స్వాబ్ ఉంది. ఆ స్వాబ్ని డెమో చేసి చూద్దాం. ఈరోజు ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎందుకు ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనకు వీడియోలో తెలుస్తుంది. ఫస్ట్ ఈ డెమో కోసం నేను ఇక్కడ కిట్ పెట్టుకున్నాను చూడండి. ఉజాలా అంటే నీలిమందు బ్లూ, అలాగే లైజాల్ అండి, ఇది ఎల్లో కలర్లో ఉంది. అలాగే మన స్వాబ్. ఇప్పుడు ఈ లైజాల్ అందరికీ తెలుసు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉంటాం కదా. ఈ లైజాల్ని మనం ఫ్లోర్ క్లీనింగ్ కోసం వాడతాం. అలాగే ఉజాలా, ఈ ఉజాలా మురికి కంటే కఠినమైన మరక. మరి ఈ మరకని మనం మురికిని తీసుకురావాలంటే మన వల్ల కాదు కదా, మట్టిని వెంట పెట్టుకొని తిరగలేము. కాబట్టి మనం ఉజాలాని తీసుకున్నామండి మురికి రూపంలో. 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను, దానిలో ఒక 5 చుక్కలు, దీనిలో ఒక 5 చుక్కలు ఉజాలా వేసుకున్నాను. అలాగే దానిలో ఒక స్పూన్ వేసి కలుపుతున్నాను. అలాగే ఈ గ్లాసులో కూడా ఒక స్పూన్ వేసి కలిపాను. శుభ్రంగా కలిసిపోయింది కదా. మరి 2 గ్లాసుల్లో ఇప్పుడు మురికి సమానంగా ఉంది. మన దగ్గర ఉన్న లైజాల్ని తీసుకున్నాను. నేను ఒక మూత వరకు తీసుకుంటున్నానండి లైజాల్ని. చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఒక మూత వరకు తీసుకున్నాను. హాఫ్ మూత వరకు నేను ఫస్ట్ ఒక గ్లాసులో వేసాను. అలా కలిపాను. మురికి ఏమాత్రం పోలేదు కదా, వేసిన ఉజాలా అలాగే ఉంది. అలాగే ఇంకొక సగం కూడా నేను ఈ గ్లాసులో పోసుకున్నాను. ఇలా నేను ఫుల్ మూత వేసినా సరే ఇక్కడ మనం వేసిన ఉజాలా రంగు అలాగే ఉందండి, కొంచెం కూడా పోలేదు. మరి ఇటువైపు వచ్చేసరికి ఇంకో గ్లాస్లో మనం వేసుకున్నాం కదా ఉజాలా, దానిలో మన వెస్టీజ్ అల్ట్రా స్వాబ్ వేస్తున్నానండి. లైజాల్ ఏదైతే మూతలోకి తీసుకున్నానో అదే మూతలోకి మన అల్ట్రా స్వాబ్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ స్వాబ్ని పోస్తున్నాను అదే మూతలోకి. మరి ఫుల్ మూత వేసాం కదా మనం ఇందాక, ఇప్పుడు కూడా నేను ఫుల్ మూత వేస్తున్నాను. కానీ గ్లాసులోకి ఎంత వేస్తానో చూడండి. ఇట్లా గ్లాసులోకి ఫుల్ కూడా తీసుకోలేదు, నేను హాఫ్ మూత తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ మూతలో ఒక 10 డ్రాప్స్ కూడా వేయలేదు. చూడండి, మొత్తం అంతా అలాగే ఉంది. పావు వంతు కూడా వేయలేదు, పావు కంటే కొంచెం తక్కువే వేసాను. మరి మురికి మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కలిపిందా, ఆ గ్లాసులోను ఈ గ్లాసులోను సేమ్. కానీ దానిలో మూత వేసాను, దీనిలో ఒక 10 చుక్కలు వేసాను మన స్వాబ్. చూడండి, మొత్తం క్లియర్గా వచ్చేసింది కదా, మురికి అంతా పోయింది. ఆ లైట్ పింక్ కూడా మన స్వాబ్ కలర్ అండి, అల్ట్రా స్వాబ్ కలర్ అది. ఇలా మురికినంతా కూడా 10 చుక్కలు క్లియర్ చేసింది. మరి ఇక్కడ మనం దీంతో ఫ్లోర్ క్లీన్ చేయటం వల్ల ఫ్లోరు శుభ్రంగా ఉండటమే కాదు, 10 సంవత్సరాల పాత ఇల్లు అయినా సరే ఒక్క డబ్బా వాడి చూసామంటే చాలా శుభ్రంగా ఇప్పుడే వేసామా అన్నంత కొత్తగా తయారవుతాయండి. టైల్స్ అయినా, గ్రానైట్ అయినా, మార్బుల్స్ అయినా సరే. ఇలా దీనిలో ఉన్న మురికిని తీయటమే కదా, మన దగ్గర లైజాల్ ఏదైతే తీయలేకపోయిన మురికి ఉందో ఆ మురికిని కూడా క్లియర్ చేసింది. చూడండి, మీ కళ్ళ ముందే కదా, వర్క్ అద్భుతం కదా. ఇంత చక్కగా క్లీన్ చేస్తుందండి ఫ్లోర్ని. మరి ఇలాంటి కల్తీలు వాడటం వల్ల ఫ్లోర్కి గ్యారంటీ ఉండట్లేదు. ప్లస్ అది కొన్ని రోజులు తుడిచిన తర్వాత ఆ బండలు పాడైపోవటం, కలర్ షేడ్ అయిపోవటం, ఇంకా బబుల్స్ పడి హోల్స్ లాగా పడిపోయి అవి పెచ్చులు ఊడిపోవడం జరుగుతుంది. కానీ మన స్వాబ్ వాడటం వల్ల ఫ్లోరు చక్కగా, ఫ్లోర్కి గ్యారంటీ. అలాగే మనం ఇది వాడటం వల్ల మనీ కూడా సేవ్ చేసుకోవచ్చండి. మరి అది కూడా ఒకసారి చెప్తాను. కొనుక్కోవాలంటే మనకు అది కూడా తెలియాలి కదా, లాభం ఏంటనేది. ఇక్కడ మన లైజాల్ వచ్చేసి హాఫ్ లీటర్ 130 రూపాయలు. అలాగే రోజు ఇల్లు తుడిచే వాళ్ళకి ఒక లీటర్ అనేది పడుతుంది. ఆ లీటర్ ఖరీదు వచ్చేసి 130 260 రూపాయలు ఖరీదు అవుతుంది ఒక్క నెలకి. ఇక్కడ మన స్వాబ్ వచ్చేసి ఎంఆర్పి 215 రూపాయలు ఉంటుంది. అలాగే డిస్కౌంట్లో తీసుకుంటే మనకి 186 రూపాయలకి వస్తుంది. ఆ డిస్కౌంట్లో తీసుకోవాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మనకి ఇక్కడ ఒక ఆధార్ ప్రూఫ్ ఏదైనా ఇస్తే కంపెనీకి మనకి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది ఒక 8 అంకెల నెంబర్ని. ఆ నెంబర్ మీద మనం కొనుగోలు చేయటం వల్ల ఈ 215 రూపాయలు ఉన్న వస్తువు మనకి 186 రూపాయలకే వస్తుంది.
ఈ 186 రూపాయల వస్తువు కూడా ఖచ్చితంగా 2 నెలల పైనే వస్తుందండి. ఎటు చూసినా మనం ఒక 2 నెలలు ఖరీదు వేసుకున్నా సరే నెలకి 93 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 186 రూపాయలు సగం భాగం చేస్తే 93 రూపాయలు నెల ఖరీదు. అక్కడ లైజాల్ వాడిన దగ్గర మనకి 260 రూపాయలు అవుతుంది. ఇక్కడ మరి సగానికి సగం రేటు తగ్గింది, అలాగే క్వాలిటీ కూడా ఉంది. మరి మీ అందరూ కూడా ఈ స్వాబ్ను వాడి మీ ఫ్లోర్ని క్లీన్ చేసుకొని మంచి రిజల్ట్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.